900 మీటర్ల దూరం ప్రయాణించడానికి ఒక చట్రం 60 భ్రమణాలు చేస్తుంది. ఆ చట్రం వ్యాసార్థాన్ని కనుగొనండి అంటున్నాడు సార్ మీటర్లో. సో అండి 900 మీటర్స్ అది ప్రయాణం చేస్తుంది, అయితే 60 భ్రమణాలు చేస్తుంది అంటున్నాడు. మై డియర్ టీచర్, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ అనేది పెరిమీటర్ అవుతుంది, చుట్టుకొలత అవుతుంది, పరిధి అవుతుంది, ఆ వృత్తంది. మరి అలా 60 భ్రమణాలు చేసిందంటే ఒక భ్రమణం ఈజ్ ఈక్వల్ టు పెరిమీటరు. అప్పుడు ఏం చేస్తాం, ఈ 0 క్యాన్సల్, 6 ఎక్కం 6, 6 15లు. అంటే మొత్తం దూరముపై భ్రమణాల సంఖ్య చేస్తే ఒక భ్రమణం చేసినటువంటిది వస్తుంది, కాబట్టి 15 మీటర్లు అవుతుంది ఒకసారి భ్రమణం చేయడానికి. ఆ 15 మీటర్లు ఏంటి సార్ అంటే చుట్టుకొలత 2πr. అయితే ఆ 2πr ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్స్ అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, వ్యాసార్థం r అడుగుతున్నాడు. అంటే చూడండి, అప్పుడు మనకు 2 × 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్స్. ఇప్పుడు ఇది 44/7 కదా, 44/7 కదా. సో అక్కడ క్యాన్సిలేషన్ చేయడానికి కూడా ఆలోచిస్తే ఎలా ఉంది పరిస్థితి అంటే, ఇక్కడ 2తో డివిజిబుల్ చేయడానికన్నా 7తో చేయడానికన్నా రాదు. అంటే 7 అంటే మల్టిపుల్ అవుతుంది అనుకోండి అక్కడ. ఇప్పుడు ఏమని చెప్పొచ్చు సార్ అంటే, ఇక్కడ 2 1 2 7.5గా తీసుకుందామా, లేదంటే సులభంగా చేయడానికి ఏం చేద్దామంటే ఈ 7 అక్కడ పంపించేద్దాం సార్. 7 అక్కడ పంపిస్తే ఈ రెండు కూడా 44 అవుతాయి. ఓకేనా, ఎలా చేద్దాం, 44r ఈజ్ ఈక్వల్ టు 15 7 105 ఖతం. ఇప్పుడు ఏం చేయి, r ఈజ్ ఈక్వల్ టు 105/44 చేద్దాం. 105/44 చూడండి. ఇక్కడ ఏం చేద్దాం, 105ని 44 చేత భాగించేద్దాం. 44 2 2 అన్ని 2లో వచ్చాయి కాబట్టి ఇది కాదు ఆన్సరు. ఓకేనా, 44 2 88. ఇక్కడ ఏం మిగిలింది సార్, 10 15 అంటే 7. ఆ తర్వాత ఇక్కడ 9 మిగిలింది 1 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకున్నాం. అప్పుడు 44తో చూడండి, 44 3లో వచ్చే 44 3 చేసుకుంటే 4 3 12 1 4 12 ప్లస్ 1 13 రైట్ అమ్మా. సో ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ 8, ఇక్కడ వచ్చేసి మనకు క్యారీ 3 38 వచ్చేస్తుంది. సో అయితే మనకు అప్రాక్సిమేట్గా 2 పాయింట్ సంథింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్కడ కూడా 2 పాయింట్ లేదు. అంటే ఆప్షన్స్ ఇక్కడ ప్రింటింగ్ ఏదో తప్పుబడి ఉంటుంది, ఇక్కడ ఉండొచ్చు మేబీ 2.3 సంథింగ్ ఇక్కడ ఉండొచ్చు. ఓకే, అలా మనం ఇలా డివిజన్ ప్రాసెస్ మనకు తెలుసు చాలు, ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటుంది. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్లో భాగంగా టైపింగ్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అంతే. సో 2.3 అనేటటువంటిది మీ సమాధానం అవుతుంది సార్. ఓకేనా.